హాయ్ అండి. అల్లం పులుసు అయితే చేస్తున్నానండి. దీనికోసమైతే ఒక కప్పు అల్లం ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అల్లం ముక్కలు తీసుకుంటున్నామో అదే కప్పుతో ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలన్నమాట. ఇది మిక్సీ జార్లో వేసేసుకొని అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇందులో కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలన్నమాట. నేనైతే మిరియాల పౌడర్ వేస్తానండి. మామూలుగా అయితే మిరియాలు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు ఎంత బాగా ఫ్రై అయిపోతే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ కలర్ వస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం పులుసు అయితే మనకి రంపగా ఉన్నప్పుడు, గొంతు బాగాలేనప్పుడు చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ ఈ పేస్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలన్నమాట అండి. ఈ చింతపండు రసం వేసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి, ఇందాక మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలనుకున్నాను కదా, అలా మిరియాల పొడి, కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇలా మరిగితే పులుసు అయితే మనకి రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసుని వేడి వేడి అన్నంలో కొంచెం పులుసు వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.